హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ రాకేష్ రెడ్డి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎప్పుడో 2 months ముందు అయిపోయిన వినాయక చవితి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఏంటని అనుకుంటున్నారా? కొన్ని టైం కన్స్టెంట్స్ వల్ల, కొంచెం బిజీ వర్క్స్ వల్ల పర్సనల్ లైఫ్లో వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయానండి. కాకపోతే ఈ వీడియో ఎలాగైనా మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో అయితే చాలా కష్టపడి టైం కుదుర్చుకొని ఎడిట్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపించిన వాళ్ళైతే స్పార్టన్స్ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అన్నమాట. వీళ్ళు గత 23 years నుంచి గణేష్ని అయితే పెడుతున్నారు. నేను కూడా అందులో ఒక మెంబర్నేనండి. సో ఈ 5 రోజులు వినాయకుడికి చాలా నిష్టగా పూజలు చేసి 6వ రోజు అయితే ఘనంగా అయితే నిమజ్జనం చేశాము. సో మీరు ఆల్రెడీ తమిళంలో చూసే ఉంటారు. ఎస్, నేనైతే ఈ సంవత్సరం గణేష్ లడ్డుని సొంతం చేసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి తీసుకుందామని, కానీ ఎప్పుడు కుదరట్లేదు. కానీ ఈసారి ఆ దేవుడి దయతో గణేష్ లడ్డుని అయితే దక్కించుకున్నాను. సో ఈ వీడియోలో మీకు మా నిమజ్జనం ఎలా అయింది అండ్ నేను లడ్డు దక్కించుకున్న విశేషాలు అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ చూసేద్దాం రండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఇప్పటి వరకు నా వీడియోస్ అన్నీ చూసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకా మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. సో నేను ఇంకా మంచి వీడియోస్ తీసి మీ ముందుకు తీసుకొస్తాను. సో ముందుగా మీ అందరికీ మా మండపం ఎలా ఉందో, ఎలా రెడీ చేసామో చూపిస్తాను, రండి చూసేయండి. సో విగ్రహం చూసారా ఎంత బాగుందో. మొత్తం 14 అడుగులు విగ్రహం అండి ఇది. సో 5 రోజులు నిష్టగా పూజలు అయితే చేసేసాం. సో ఫైనల్లీ మనకి అందరికీ ఇష్టమైన నిమజ్జనం రోజు అయితే వచ్చేసింది. వేలం పాట అయితే స్టార్ట్ అవ్వబోతుంది, చూసేద్దాం రండి. శనివారి పాట 19,001 రూపాయలు. హరిగారి పాట 22,001 రూపాయలు. ఆంజనేయ పాట 22,001 రూపాయలు. మరికొన్ని క్షణాలు మరి యొక్క మహాప్రసాదాన్ని మరి గత 20 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా మరి ఈ యొక్క కార్యక్రమం చేస్తాము. సమీపాల పాట 27,001 రూపాయలు. కార్మికాల పాట 30,001 రూపాయలు. సోమవారి పాట 33,001 రూపాయలు. అంజనేయ పాట 35,001 రూపాయలు. తల్లిగారి పాట 35,001 రూపాయలు. ఆదిత్యగారి పాట 38,001 రూపాయలు. కార్తికారి పాట 40,001 రూపాయలు. తమిళనాడు పాట 40,001 రూపాయలు. ఆదిత్యగారి పాట 50,001 రూపాయలు. కార్తికారి పాట 55,001 రూపాయలు. రవిగారి పాట 56,001 రూపాయలు. తమిళనాడు పాట 62,001 రూపాయలు. సోమవారి పాట 62,001 రూపాయలు. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఒక మహాప్రసాదం మరి విత్తనాలు వస్తుంది. మరి ఎవరైతే ఈ యొక్క మహాప్రసాదాన్ని ఇలా 1 రూపాయి ఒకటేసారి
సో లడ్డు వేలం పాట అయితే చాలా ఉత్కంఠగా జరుగుతుంది. సో నేను ఇంకా ముందుకు వెళ్ళాలా లేదా ఆగిపోవాలా అని ఒక చిన్న భయం అయితే వేసింది. మా అన్ననైతే అడిగాను, నీ ఇష్టం రా, నువ్వు పాడాలనుకుంటే పాడు అన్నాడు. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని. ఓకే లెట్స్ ట్రై అని ట్రై చేశాను. ధనుష్ గారి పాట 85,001 రూపాయలు. ధనుష్ గారి పాట 85,001 రూపాయలు. 85,001 రూపాయలు ఒకటోసారి, 85,001 రూపాయలు రెండోసారి. సో ఫైనలీ ఆ టైం అయితే వచ్చేసింది. ఎట్టకేలకి లడ్డు అయితే దక్కించుకున్నాను. మూడోసారి. ఏంటి వీడు లాస్ట్లో బీప్ సౌండ్ పెట్టాడు అనుకుంటున్నారా? సో నేను ఎంతకు పాడానో మీరు గెస్ చేసి కింద కామెంట్లో పెట్టండి, చూద్దాం ఎంత గెస్ చేస్తారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఈ విశేషం ఏంటంటే ఈ స్పాటన్స్ లడ్డు కొనుక్కున్న ఎవరికైనా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక విశేషం జరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. సో ఆ మహాప్రసాదాన్ని ఒక్కసారిగా తలపైన పెట్టుకున్నాక ఏదో తెలియని వైబ్ అండి. ఎంతో పుణ్యం చేసుకున్నట్టు ఏదో చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి ఫైనల్లీ. సో మీలో ఎంతమందికి తెలుసో తెలియదో తెలియదు కానీ సో లడ్డు తీసుకున్న వెంటనే మనమైతే అది ఎక్కడా పెట్టకుండా, ఎవరింట్లో పెట్టకుండా, కార్లో కూడా పెట్టకుండా డైరెక్ట్గా ఇంటికైతే తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళి మనం పూజ రూమ్లో పెట్టి దానికైతే పూజ చేయాల్సి వస్తుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఈ మహాప్రసాదాన్ని దక్కించుకున్నారా? దక్కించుకొని ఉంటే కింద కామెంట్లో చెప్పండి, షేర్ చేయండి. సో అలా లడ్డు తీసుకున్నాక మా స్పాటన్స్ టీం అయితే నన్ను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ సాగనంపారనమాట కార్ దాకా. ఏ స్పెషల్ థ్యాంక్స్ టు బౌన్సర్స్ అండి. ఎందుకంటే అంత బరువైన లడ్డు తలపైన పెట్టుకున్నాక చాలా బరువు అయితే అయ్యింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 15 to 16 kgs ఉందన్నమాట. సో అది నేను మోస్తున్నప్పుడు నా చుట్టూ ఎవరైనా వచ్చి నన్ను కింద పడేయకుండా తొయ్యకుండా బౌన్సర్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. ఎవరిని దగ్గరికి రానియకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళారు నన్ను.
మా వాళ్ళైతే నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయారు. ఒక కొబ్బరికాయ కొట్టి హారతి తీసి దిష్టి తీసి రథాన్ని అయితే ముందుకు తోస్తున్నారు. ఈలోపు నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. సో లడ్డు ప్రసాదం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి రాగానే మా మమ్మీ డాడీ అయితే చాలా షాక్ అయిపోయారు. ఎందుకంటే నేనైతే ఇంట్లో డిస్కస్ చేయలేదు ఇలా తీసుకుంటామని, అండ్ నేను కూడా అనుకోలేదు కదా ఇలా తీసుకుంటామని. సో ఆ దేవుడి దయ వల్ల అలా కుదిరిందనమాట ఈసారి. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తీసుకున్నందుకు. అండ్ ఈ ప్రైస్ ఎంతో మీరు ఇంకా గెస్ చేయలేదా? గెస్ చేసి కింద కమెంట్లో అయితే పెట్టండి. సో ఆ లడ్డూని ఇంట్లో పెట్టి పూజ చేసి నేనైతే రిటర్న్ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సో టోటల్ నిమజ్జనాన్ని ఒక చిన్న గ్లిమ్స్ లాగా అయితే చూపిస్తాను, చూడండి. థ్యాంక్స్ టు నవచైతు క్లిక్స్ ఇంత మంచి వీడియో తీసినందుకు. సో మ్యూజిక్కి వీడియోకి ఏం సెట్ కాలేదనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే ఆ సాంగ్ తీయాల్సి వచ్చింది. ఒరిజినల్ సాంగ్తో చూస్తే వీడియో అయితే చాలా సూపర్గా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఒరిజినల్ వీడియో సాంగ్. అది నా పర్సనల్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. ఒక్కసారి మీరు చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్ ఉంటుందండి. ర్యాంప్ ఉంటుంది వీడియో అయితే, చూడండి. సో మన హనుమంతుల వారైతే వచ్చేసారు. ఆ టీవీ ఆ నడక చూస్తుంటే మనకి ఏదో తెలియని వైబ్రేషన్ అయితే వచ్చేస్తుందండి. ఒకసారి మీరే చూడండి. సో మన నిమజ్జనానికి వివిధ రకాలైన వేషగాళ్ళు అయితే వచ్చేసారు. సో ప్రతి సంవత్సరం మన గణేష్ నిమజ్జనం రోజైతే ఆ కాలనీ వాళ్ళ కళ్ళన్నీ మన నిమజ్జనం మీదే ఉంటుందండి. ఎందుకంటే మీరే చూశారు కదా ఒక చిన్న టీజర్, అంత అద్భుతంగా ఉంటుంది మన నిమజ్జనం. ఆ దేవుణ్ణి చాలా భక్తితో చాలా ఘనంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తామన్నమాట. సో మన నిమజ్జనం రోజైతే పిల్లలు పెద్దలు అందరూ కలిసికట్టుగా ఉండి ఆ గణనాథుడిని చాలా గ్రాండ్గా సాగనంపుతారు అన్నమాట.
సో చూశారు కదా వివిధ వేషాలతో ఎంత ఘనంగా జరిగిందో. ఇది వచ్చేసి మన స్పాటన్స్ టీమ్ అండి. వీళ్ళందరూ స్పాటన్స్ మెంబర్స్ అనమాట. స్పాటర్స్ అనేది ఒక యూత్ అసోసియేషన్, ఇది ఒక ఎన్జిఓ అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళని ఫాలో అవ్వచ్చు. వీళ్ళు చాలా చారిటీస్ అండ్ సోషల్ కాజ్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని అయితే ఫాలో అవ్వండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. అదేంటో అండి, గణేష్ పండుగ వస్తే చాలు అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధగా ఫీల్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. మీరు కూడా ఇలా గణేష్ పండుగ గురించి ఎప్పుడైనా వెయిట్ చేశారా? అండ్ మీరు ఎప్పుడైనా ఇలా మండపం పెట్టారా? పెట్టి ఎలా సాగనంపారు? మీ వ్యూస్ కింద కామెంట్లో చెప్పండి. సో వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నందుకు క్షమించండి. ఇకపై రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. రెగ్యులర్ పోస్టింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది. అయినా కానీ షార్ట్స్తో మీకు ఎవ్రీ వీక్ 4 to 5 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. అండ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రాకేష్ రెడ్డి.